పాల్ పై లైంగిక వేధింపుల కేసు. ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు. పాల్ తనని వేధిస్తున్నా అంటూ షీ టీమ్స్ లో ఆశ్రయించిన బాధితురాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కేఏ పాల్ పైన లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. సో మరి వారు ఎలాంటి వివరణిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పాల్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆయన కార్యాలయంలో పనిచేసే ఒక యువతి పాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లో ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కార్యాలయంలో ఓ యువతి ఆగస్టు 28న అమెరికన్ కోఆర్డినేటర్ గా ఉద్యోగంలో చేరిందట. అమెరికన్ కోఆర్డినేటర్ గా ఉద్యోగంలో చేరింది. సో తాను నైట్ షిఫ్ట్ లో ఉండగా కేఏ పాల్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని, వాట్సాప్ లో అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించారంటూ ఆమె షీ టీమ్ ను ఆశ్రయించింది. కేఏ పాల్ వద్ద ఉద్యోగం మానేసిన ఆమె తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా షీ టీమ్ కు సమర్పించింది. షీ టీమ్స్ అధికారుల సూచన మేరకు ఆ యువతి శనివారం రాత్రి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేఏ పాల్ ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేఏ పాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కేఏ పాల్ కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉంది. కేఏ పాల్ తన ఆశీ కోసం అక్కడున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా ఆయన అప్పుడప్పుడు కార్యాలయానికి వచ్చి వెళ్తుంటారని చెప్పినట్టు సమాచారం. కేఏ పాల్ ను ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించమని, ఆయన అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది అంటూ చూస్తా ఉన్నాం. సో కేఏ పాల్ పైన ఈరోజు మొదటిసారిగా ఇలాంటి లైంగిక వేధింపుల కేసు కావడం నిజంగా కొంత ఆశ్చర్యకరమే. సో ఆయన వివరణిస్తే గానీ దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు.